ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? అయిపోయినాయి కదండి ఒక 200, 250. సో పర్టికులర్గా మీ ఐడెంటిటీ తీసుకొచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఏ సినిమాలో క్యారెక్టర్? చాలా క్యారెక్టర్స్ మూర్తి గారు, ఒక్క క్యారెక్టర్ అని కాదు. చాలా అంటే నేను చేసేటప్పటికి అదే ఇందాక నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. నాకు అప్పుడే కొత్త ఒకటి 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 వచ్చి పడిపోయినాయి క్యారెక్టర్స్. అంటే ఈ క్యారెక్టర్ చెయ్యాలా అని కూడా తెలియదు. ఫోన్ చేసి అక్క క్యారెక్టర్ ఉంది, ఫోన్ చేసి వదిన క్యారెక్టర్ ఉంది, అంతే. స్టోరీ లైన్లు వింటాం కూడా. లక్కీలీ నాకేందంటే నేను చేసే నా సినిమాలన్నీ మంచి సినిమాలు, హిట్ అయిన సినిమాలు, పెద్ద సినిమాలు. అది సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ నాకు లక్కీగా. సో ఇప్పుడు చేస్తున్న ఆర్టిస్టులు మీకు ఇచ్చిన సలహాలు, సంప్రదింపులు అంటే ఎవరి ఆర్టిస్ట్ ఇట్లా ఇండస్ట్రీ యొక్క వాతావరణం అంతా ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో దీని గురించి మీకు గైడెన్స్ ఇచ్చిన ఆర్టిస్టులు ఎవ్వరు లేరండి. గైడెన్స్ ఏం లేదు, ఏం లేదు. వెనక నుంచి దేవుడు అలా తోసాడు, అలా నడిపించాడు, అలా నడిచాను అంతే. సో కెరీర్ పరంగా ఆలోచిస్తే ఆల్మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా రకరకాల వేషధారణతో వచ్చేసి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అట్రాక్ట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఏకీవిస్తున్నారా? ఇది ఒక డ్రెస్సింగ్ విషయంలో అంటే బయటకు ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కానీ సినిమా పరంగా క్యారెక్టర్లో వాడటం వేయటం ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ లుక్స్ అవన్నీ చేంజ్ చేస్తారు. అందరూ బాగానే నీట్గానే కొన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా మనకి అనిపిస్తుంది. ఒక లేడీగా మీకు దాని ఒపీనియన్ అంటే ఆ ఫంక్షన్ని బట్టి వాళ్ళు అట్లా వేసుకుని రావచ్చు. ఇప్పుడు అంతే కదండి, సందర్భాన్ని బట్టి వేసుకుని వస్తారు. సో ఆ సందర్భానికి వాళ్ళకి అది కరెక్ట్ బాగానే ఉంది అనుకుంటే అలా వేసుకుంటారు. అంటే మరి చూడటానికి ఆక్వర్డ్గా ఉండకూడదు, అంతే. సో మీ అమ్మాయికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చూసారు, అన్నీ చేశారు, అప్ అండ్ డౌన్ చూశారు. సో మీ అమ్మాయికి చెప్పే గైడెన్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను ఏం సజెషన్స్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. నేను చెప్పేది ఒకటే చెప్పాను. సినిమాకి ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నా ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ యువర్ కో ఆర్టిస్ట్. అండ్ టైంకి సెట్కి వెళ్ళు. వాళ్ళు షార్ట్ తీసినా తీయకపోయినా టైంకి సెట్కి వెళ్ళి అన్న ఇప్పటికీ ఆన్ టైం ఉంటుంది ఎప్పుడు. అదొకటే నేను చెప్పాను, నేను ఇంకేం చెప్పలేదు. సో ఇప్పుడు ఈ సినిమా చేస్తారు కదా, సైమల్టేనియస్గా ఆల్ ఇండియా రిలీజ్ అవుతుంది, నేరం. దీని గురించి మీరు మీ ఒపీనియన్? హ్యాపీ మూర్తి గారు, చాన్నాళ్ళ తర్వాత ఈవెన్ మంచి క్యారెక్టర్ తెలుగులో కనిపిస్తున్నాను, అట్ ద సేమ్ టైం తమిళ్లో కనిపిస్తున్నాను, అండ్ విత్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఏమో తెలుగు తమిళ అయిపోయింది, ఇప్పుడు మలయాళం కన్నడ కూడా యాక్ట్ చేసేస్తారేమో, చూడాలి. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అన్ని క్యారెక్టర్స్లో నాకు పని అమ్మాయి వేషం బాగా ఇంట్రెస్ట్ అన్నారు. సో ఆ సబ్జెక్ట్ తీసుకుని ఎవరైనా వస్తే మీరు చేయడానికి సిద్ధంగా? అయ్యో, నేను సిద్ధంగా ఉన్నాననే కదా, నాకు ఇంట్రెస్ట్ అనే కదా చెప్పింది. 100% కీ రోల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఏం లేదు, ఏం కమిట్ అవ్వలేదండి. ఒక మంచి యాంకరింగ్ చేయమంటే ఆయన చేస్తారా? దాని నుంచి వచ్చిందండి కదా, అక్కడి నుంచి వచ్చిందండి కదా. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ.